అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ టు వరుణ్ గగన్ బ్లాగ్స్. ఈరోజు మనం చూడబోయేటువంటి ఈ క్షేత్రం వచ్చేసి భద్రాచలం శ్రీ సీతారామస్వామి యొక్క ఆలయం అండి. ఈ ఆలయం వచ్చేసి భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో ఉందండి. శ్రీరాముడిని అయోధ్య రాముడు, కోదండరాముడు అని ఎంతో భక్తితో పిలుచుకుంటాము. ఒక మనిషి నిజాయితీగా ధర్మంతో ఎలా మెలగాలో ఆచరించి చూపిన వ్యక్తిగా మనం శ్రీరాముడిని కొలుస్తాము. అటువంటి మహానీయుడు స్వయంగా వెలిసినటువంటి క్షేత్రమే మన భద్రాచలం పుణ్యక్షేత్రం. దీన్నే దక్షిణ అయోధ్య అని కూడా పిలుస్తుంటారు. ఇది ఆలయ ప్రధాన ద్వారం. ఇప్పుడు ముందుగా మనం భద్రాచలానికి ఆ పేరు ఎలా వచ్చింది, రాముడు ఎలా వెలిసాడనే విషయాన్ని తెలుసుకుందాం. ఈ భద్రాచలాన్ని ముందుగా భద్రగిరి అని పిలిచేవారు. రామాయణ కాలంలో ఈ ప్రాంతం అంతా దట్టమైన అడవిగా ఉండేది. శ్రీరాముడు వనవాస సమయంలో ఇక్కడే గడిపాడని, ఇక్కడే సీతాదేవి బంగారు లేడిని చూడటము, రావణుడు సీతమ్మ వారిని ఎత్తుకెళ్ళడము అన్నీ ఇక్కడే జరిగాయి. శ్రీరాముడు సీతమ్మ వారిని వెతుక్కుంటూ ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు భద్రుడు శ్రీరాముడికి సహాయం చేయాలని భావించి తమ ప్రాంతంలోని కొండపైన నివాసం ఏర్పరచుకోమని చెప్పి కోరుతాడు. అందుకు శ్రీరాముడు తాను సీతమ్మ వారి జాడ కనుగొన్న తర్వాత ఈ ప్రాంతంపై నివాసం ఏర్పరచుకుంటానని చెప్పి భద్రుడికి మాటిచ్చి అక్కడి నుంచి వెళ్తాడు. అప్పటి నుంచి భద్రుడు శ్రీరాముని కోసం తపస్సు చేస్తూ ఉంటాడు. భద్రుడి భక్తికి మెచ్చినటువంటి శ్రీరాముడు తనకు ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. అప్పుడు భద్రుడు తన శిరస్సు పైన నివాసం ఉండమని చెప్పి శ్రీరాముడిని కోరుకుంటాడు. అప్పుడు రాముడు భద్రుడితో తాను సీతా లక్ష్మణ సమేతంగా విరాజిల్లుతానని, తనతో పాటు భద్రుడిని దర్శించుకున్న వారికి కూడా సకల శుభాలు కలుగుతాయని చెప్పి భద్రుడి తల అంటే ఈ భద్రగిరి కొండ పైన రాముడు నివాసం ఏర్పరచుకున్నారు కాబట్టి ఇది భద్రాచలం అయింది. ఇదేనండి మన భద్రాచలం రామాలయం. ఇప్పుడు ఈ ఆలయం గురించి తెలుసుకుందాం. 17వ శతాబ్దం కాలంలో భద్రాచలం సమీపంలో భద్రారెడ్డిపాలెం అనేటువంటి ఒక గ్రామం ఉండేదంట. ఆ గ్రామంలో పోకల దమ్మక్క అనేటువంటి ఒక భక్తురాలు శ్రీరాముణ్ణి ఎంతో భక్తితో సేవించేదట. ఒకరోజు శ్రీరాముడు ఆమె కల్లో కనిపించి తాను భద్రగిరి పైన వెలిశానని, తనకు మిగిలిన భక్తులు కూడా దర్శించుకునేలా చేయమని చెప్పి చెప్పారంట. దీంతో దమ్మక్క ఆ గ్రామంలో ఉన్నటువంటి గ్రామ పెద్దలందరినీ తీసుకొని భద్రగిరి పైకి శ్రీరాముడు కల్లో చెప్పినటువంటి ప్రదేశానికి వెళ్ళింది. అక్కడికి వెళ్ళి చూడగా కల్లో చెప్పినట్టుగానే అక్కడ సీతారాములు మరియు లక్ష్మణుని విగ్రహాలు కనపడ్డాయి. వెంటనే ఆ విగ్రహాలకు పందిరి వేసి రోజు పూజ చేసి పళ్ళని నైవేద్యంగా పెట్టేది. అప్పటి నుంచి సీతారాముల కళ్యాణం ఇక్కడ జరుగుతుందని చెప్పి పురాణాలు చెబుతున్నాయి. తరువాత కంచర్ల గోపన్న ఈ పాల్వంచ తాలూకా తహసీల్దార్గా పనిచేసేవాడు. ఇక్కడ భద్రగిరి పైన వెలిసినటువంటి శ్రీరాముడి గురించి తెలుసుకొని భక్తునిగా మారిపోయాడు. విగ్రహ రూపంలో ఉన్నటువంటి ఈ శ్రీరాముడికి ఆలయం లేదని చెప్పి బాధపడి ఆలయం నిర్మించాలని చెప్పి భావించి ప్రజల నుంచి వసూలు చేసినటువంటి పన్ను 6 లక్షల రూపాయలు ఖర్చు చేసి 1674 సంవత్సరంలో ఈ ఆలయాన్ని నిర్మించారు. అయితే నవాబుకు తెలియకుండా ఈ ఆలయాన్ని నిర్మించినందుకు గోపన్నని గోల్కొండ జైలు నందు బంధించారు. సుమారు 12 సంవత్సరాల పాటు గోల్కొండ బందీఖానాలోనే ఉన్నారు. అప్పుడే ఎన్నో కీర్తనలు రాశారు. వాటిని ఇప్పుడు మనము రామదాసు కీర్తనలు అని అంటున్నాము. రామదాసుని బందీఖానం నుంచి విముక్తి కల్పించాలని చెప్పి భావించినటువంటి రామలక్ష్మణులే స్వయంగా వేషధారణలు మార్చుకొని తానిషా నవాబు వద్దకు వచ్చి గోపన్న ఖర్చు చేసినటువంటి డబ్బులని తిరిగి చెల్లించి రసీదు తీసుకొని అట్టి రసీదుని గోపన్న తన దగ్గర పెట్టి వెళ్ళిపోయారంట. తరువాత నవాబు రామలక్ష్మణులే స్వయంగా వచ్చి తనకు ధనాన్ని చెల్లించారని తెలుసుకొని వారు చెల్లించిన ధనాన్ని మొత్తము తిరిగి గోపన్నకు ఇవ్వబోగా తను నిరాకరించాడని, అందులోంచి కేవలం 2 నాణ్యాలు మాత్రమే తీసుకున్నారని చెప్పి తెలుస్తుందండి. ఆ 2 నాణ్యాలను ఇప్పటికీ మనం ఈ యొక్క ఆలయం యొక్క మ్యూజియంలో చూడవచ్చు అండి. ఇవి అంతేకాకుండా పాల్వంచ పరగణ నుంచి వచ్చేటువంటి సొమ్ముని మొత్తాన్ని దేవాలయానికి చెందినట్టుగా శాసనం చేశారండి. అంతేకాకుండా స్వామివారి కళ్యాణానికి నవాబే స్వయంగా ఏనుగు అంబారి పైన
ముత్యాల తలంబ్రాల్ని పంపారు. ఇదే ఆచారం ఇప్పటికి కూడా కొనసాగుతుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా రాష్ట్ర ప్రభుత్వాలు తలంబ్రాలు సమర్పిస్తూ ఉన్నాయండి. అయితే 1960 నాటికి ఈ దేవాలయం శిథిలమైంది. తరువాత కల్లూరి చంద్రమౌళి అనేటువంటి రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఈ గుడి పునర్నిర్మాణానికి ప్రజల వద్ద నుంచి విరాళాలు సేకరించి మళ్ళీ ఈ ఆలయాన్ని పునర్నిర్మించారు. పవిత్రమైనటువంటి గోదావరి నది ఈ కొండని చుట్టుకొని ప్రవహిస్తూ ఉంటుంది. ఇక్కడ శ్రీరామనవమి ఉత్సవాలు చాలా ఘనంగా జరుగుతాయి. అనేక లక్షల మంది భక్తులు ఈ కళ్యాణంలో పాల్గొంటారు. సీతారాముల కళ్యాణం కోసం తయారు చేసినటువంటి కోటి తలంబ్రాలు కేవలం చేత్తో మాత్రమే ఒలుస్తారు. అంతేకాకుండా ఇక్కడ సీతారాముల కళ్యాణానికి వాడేటువంటి మంగళసూత్రం 18వ శతాబ్దంలో భక్త రామదాస్ చేయించిన దాన్నే ఇప్పటికి కూడా వాడుతూ ఉన్నారండి. ఇప్పుడు మనం ఈ మెట్లపై నుంచి ఆలయంలోకి వెళ్దాం. అదిగో మనకు కనిపించేదండి ఈ ఆలయం యొక్క ప్రధాన మండపం. ఈ ఆలయంలోకి వెళ్ళగా ముందుగా మనం దర్శించుకున్నది భద్రుడినే. ఇది భద్రుడి యొక్క ఆలయం అండి. ఈ ఆలయానికి ఆనుకొని ఒక పెద్ద రాతిశిల ఉందండి, చూడండి. ఈ రాతిశిలకు మనం చెవిని ఆనించి వింటే రామ్ 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 అనేటువంటి శబ్దం ప్రతిధ్వనిస్తూ ఉంటుంది. శ్రీరాముని ప్రధాన ఆలయాన్ని ఒకే శిలతో చెక్కారు. ఈ ఏకశిలా మండపం ఇది. బరువు సుమారుగా 36 టన్నుల బరువు ఉంటుంది. ఇంత అద్భుతమైనటువంటి శిలలను ఎటువంటి ఆధునిక పరికరాలు లేని కాలంలో ఎలా చెక్కారు అనేది ఒక అద్భుతమైన విషయం అండి. ఇక్కడ రాముల వారి గుడి పైన ఉన్నటువంటి ఈ శ్రీచక్రాన్ని ఎవరు కూడా తయారు చేయలేదండి. ఇది గుడి నిర్మించేటప్పుడు భక్త రామదాసు ఆ నదిలో స్నానం చేస్తుంటే నదిలో కొట్టుకొని వచ్చి శ్రీరామదాస్ చేతికి తగిలిందంట. దాన్నే మన ఈ ఆలయ ప్రధాన గోపురం పైన ఈ శ్రీచక్రాన్ని ప్రతిష్ఠించారు. మనం ఇప్పుడు శ్రీరాముని దర్శించుకోవాలంటే ఈ స్టాపర్ మధ్యలోంచే క్యూ లైన్లో వెళ్ళాలి. ఇదే అండి ఆలయంలోకి వెళ్ళే మార్గం. చూడండి భద్రాద్రి రాముడు ఎలా ఉన్నారో. ఇక్కడ భద్రాచలంలో రాముడి యొక్క విగ్రహం 4 చేతులతో ఉంటుంది. ప్రతి రామాలయంలో సీతాదేవి పక్కనే ఉంటుంది, కానీ ఇక్కడ మాత్రం శ్రీరాముని ఎడమ తొడపైన కూర్చొని ఉంటుంది. ఈ ఆలయ ప్రాంగణంలో ఈ మండపం చూడండి, చాలా పెద్దగా ఉంది మండపం. ఈ మండపంలో మన సీతారాములకు నిత్యం కళ్యాణం జరుగుతుంది ఇక్కడ. అందుకే ఈ భద్రాచల క్షేత్రాన్ని నిత్య కళ్యాణం పచ్చతోరణం అని అంటారు. ఇక్కడ ఇప్పుడు రాత్రి సమయంలో ఈ ఆలయాన్ని ప్రత్యేక దీపాలతో అలంకరిస్తూ ఉంటారు. ఈ గుడికి ఎదురుగా ఒక అద్భుతమైన మండపం ఉందండి. ఇదే ఆ మండపం యొక్క ప్రధాన ద్వారం. చూడండి గోవిందనామాలు శంకు చక్రాలతో ఎలా ఉందో. ఈ స్తంభం పైన చూడండి గరుత్మంతుడు ఎలా ఉన్నాడో. ఈ మండపం పైన విష్ణుమూర్తి దశావతారాలు సీతారాముల కళ్యాణం ప్రతిబింబించేలా ప్రతిమలు ఉన్నాయండి. ఇదేనండి మన స్వామివారి కళ్యాణ మండపం. ఇక్కడే శ్రీరామనవమి రోజున స్వామివారి కళ్యాణం అంగరంగ వైభవంగా జరుగుతూ, అంతేకాకుండా ఈ దీనిపైన శ్రీచక్రం కూడా ఉంది చూడండి. ఈ భద్రాచల క్షేత్రం అనేది ఒక ఆధ్యాత్మిక హరివిల్లు అండి ఇది. జై శ్రీరామ్.